హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో పంజాబ్ రాష్ట్రం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి అనే అంశం అంటున్నాను, ఇండియాస్ ఫస్ట్ అనే టాపిక్. ఏ రాష్ట్రానికి సంబంధించి? పంజాబ్. కంజుగల్ విజిట్స్ని అమలు చేయనున్న దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా పంజాబ్. ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా పంజాబ్ రాష్ట్రం, ఇండియాస్ ఫస్ట్. భారతదేశంలోనే ఇప్పటి వరకు లేనటువంటి ఒక అంశం అన్నట్టు. దేనికి సంబంధించి? జైల్స్కి సంబంధించి, జైల్స్ లేదా ప్రిజన్స్కి సంబంధించిన అంశం. జైళ్ళు ఉంటాయి కదా, జైళ్ళకి సంబంధించి. సో ఇక్కడ టాపిక్ ఏంటి? కాంజుగల్ విజిట్స్. కాంజుగల్ విజిట్స్, దేశంలోనే మొట్టమొదటిసారి కాంజుగల్ విజిట్స్ని అమలు చేయనున్న దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా పంజాబ్. ఇది టాపిక్. సో ఇక్కడ కాంజుగల్ విజిట్స్ అంటే ఏంటో తెలియాలి. అంతకంటే ముందు జైల్స్ ఆర్ ప్రిజన్స్ కమ్స్ అండర్ స్టేట్ లిస్ట్. రాష్ట్ర జాబితాలోని అంశము జైళ్ల శాఖ. ఇది గుర్తుంచుకోండి. మనకు భారత రాజ్యాంగం, దేశంలో అమలవుతున్న అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ కాన్స్టిట్యూషన్, దట్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 7. సో షెడ్యూల్ల పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 7 ఏం చెప్తుంది? కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ప్రస్తావన చేస్తుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటే అర్థం ఏంటి? మన భారతదేశంలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారాల విభజన ఉంది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వం కన్సర్న్డ్ రాష్ట్రానికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ దేశం మొత్తాన్ని కూడా పరిపాలించే ప్రభుత్వం. ఇలా అధికారాలు 2 ఉన్నాయి కాబట్టి అధికారాల విభజన జరిగింది. ఇక్కడ షెడ్యూల్ 7లో ఏముంటుంది? మనకు అధికారాల విభజన అని చెప్పేసి 3 జాబితాలు ఉంటాయి. 3 జాబితాలు. ఒకటి యూనియన్ లిస్ట్, 2 స్టేట్ లిస్ట్, 3వది వచ్చేసి కాన్కరెంట్ లిస్ట్. అంటే అర్థం ఏంటి? యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా, జాబితా అంటే లిస్ట్. ఈ జాబితాలో ఏ అంశాలనైతే పేర్కొనడం జరిగిందో రాజ్యాంగం, ఆ అంశాలపైన ఎలాంటి నిర్ణయాధికారమైనా, ఎలాంటి చట్టాలు చేయాలన్నా కూడా సంపూర్ణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. యూనియన్ లిస్ట్. సెకండ్ స్టేట్ లిస్ట్ అంటున్నాను, రాష్ట్ర జాబితా అంటే రాష్ట్రానికి సంబంధించి. ఈ జాబితాలో ఏ ఏ అంశాలనైతే పేర్కొనడం జరిగిందో ఆ అంశాలపైన ఎలాంటి చట్టాలు చేయాలన్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న నిర్ణయ అధికారం ఎవరికి ఉంటుంది? కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇక మిగతాది కాన్కరెంట్ లిస్ట్. ఈ అంశాన్ని మనం ఆస్ట్రేలియా రాజ్యాంగంలో తీసుకున్నాం. కాన్కరెంట్ అంటే ఉమ్మడి జాబితా. దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికి కూడా సమపాలలో అధికారం ఉంటుంది, ఉమ్మడిగా అధికారం ఉంటుంది. పక్కన పెడితే ఎందుకు ఈ జాబితాల గురించి చెప్పాను? ఇది ఆర్టికల్ 246లో ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఎందుకు చెప్పానంటే ఇక్కడ రాష్ట్ర జాబితా, రాష్ట్ర జాబితాలోకి వచ్చే అంశము జైళ్ల శాఖ. గుర్తుంచుకోండి. సో జైల్స్ కమ్స్ అండర్ విచ్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా. ఇక్కడ రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి జైళ్ల శాఖ పంజాబ్ రాష్ట్రం ఇక్కడ వార్తలోకి వచ్చింది. సో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే జైళ్ల పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా స్టేట్ లిస్ట్లో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం. సో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం ఏంటంటే జైల్ రీఫార్మ్స్లో భాగంగా, జైల్ రీఫార్మ్స్ అంటే జైళ్లలో సంస్కరణలు. సంస్కరణ అంటే ఏంటి? ఒక మంచి వ్యవస్థను తీసుకురావడం. సో జైల్ రీఫార్మ్స్లో భాగంగా జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉంటారో, ఖైదీలు ఉంటారు కదా జైలులో, సో లాంగ్ టర్మ్లో ఉంటారు. కొంతమంది చాలా యావజ్జీవ కారాగార శిక్ష కానివ్వండి, సుదీర్ఘంగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు శిక్షను అనుభవిస్తూ ఉంటారు. అందులో సత్ప్రవర్తనతో ఉండే ఖైదీలు ఉంటారు. సత్ప్రవర్తన అంటే ఏంటంటే గుడ్ కండక్ట్, గుడ్ బిహేవియర్ టువార్డ్స్ అదర్స్. అంటే వేరే వాళ్ళతో మంచిగా మెదలడం కానివ్వండి, జైల్లో సిన్సియర్గా క్రమశిక్షణతో ఉండేవారు ఉంటారు కదా, అలా కొంతకాలం జైలు అధికారుల దృష్టిలో పడ్డవారు ఎవరైతే ఉంటారో మంచి అభ్యర్థి, మంచి సత్ప్రవర్తనతో ఉన్నారు అని చెప్పేసి అటువంటి వాళ్ళను గుర్తించేసి వాళ్ళను విజిట్ చేయడానికి ప్రైవేట్ పర్సన్స్, ముఖ్యంగా వారి సంబంధీకులను ఇన్వైట్ చేయవచ్చు. సంబంధీకులు అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, కాంజుగల్ విజిట్ అంటే ఏంటంటే, కాంజుగల్ విజిట్ మీనింగ్ ఏంటంటే ప్రైవేట్ మీటింగ్ అని చెప్పొచ్చు. ఉదాహరణకి ఏ అనే ఒక పర్సన్ జైల్లో ఉన్నాడు అంటే, జైల్లో ఉన్నాడు, ఒక 10 ఏళ్ళ నుండి ఉంటున్నాడు. ఏ అనే పర్సన్కి సంబంధించిన భార్య, ఇతను జైలు జీవితాన్ని గడుపుతున్నాడు, పాపం బయట తను ఒంటరిగా బ్రతుకుతోంది.
సో ఇటువంటి పరిస్థితుల్లో బి అనే ఆమె తన భార్య అనుకోండి, భర్తనేమో జైల్లో ఉన్నాడు, సుదీర్ఘకాలం జైల్లో ఉన్నారు. ఇటువంటిప్పుడు కంజుగల్ విజిట్ అంటే అర్థం ఏంటంటే ఈ భార్యకు ఒక అవకాశాన్ని ఇస్తారు, ఈ భర్తకు ఒక అవకాశాన్ని ఇస్తారు. ఒక అవకాశం కాదు, రెగ్యులర్గా ఇస్తారు. ఇక సో ఇక్కడ భర్తను చూడడానికి వెళ్ళే భార్య, ఇక్కడ లీగల్ బాండేజ్ ఉండాలి. లీగల్ బాండేజ్ అంటే చట్టబద్ధంగా వారి మధ్యలో బంధం ఏర్పడి ఉండాలి, గుర్తుంచుకోండి, లీగల్ బాండేజ్. సో ఏ అనే భర్తను విజిట్ చేయడానికి భార్య జైలుకు వెళ్ళొచ్చు. సో జైలుకు వెళ్ళడమే కాదు, కామన్గా జైల్లో వెళ్ళేవారు ఏంటి, ఆ సంఖ్యలు ఏవైతే ఉంటాయో మనకి ఏవైతే ఉంటాయో ప్రిజన్ నుండి బయట చూడడము, మనం మాట్లాడడం జరుగుతుంది, ఓపెన్గా ఉంటుంది, ఎవరైనా చూస్తాం మనం మాట్లాడేది కూడా, ప్రైవసీ ఉండదు. ఇక్కడ ప్రైవసీ ఉంటుంది, రహస్యంగా. ఈ ఇద్దరికి కూడా ప్రైవేట్ మీటింగ్ని అరేంజ్ చేస్తారు. ప్రైవేట్ మీటింగ్ అంటే ఏంటంటే ప్రత్యేకంగా ఒక గదిలోకి పంపిస్తారు. సో ఇక్కడ వీరిద్దరి మధ్యలో సెక్సువల్ ఇంటర్కోర్స్ కూడా జరగవచ్చు. సో యాక్చువల్గా ఏంటంటే లైంగిక పరమైన బంధాన్ని కూడా దృఢపరచవచ్చు. అండ్ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ పెరగడం, అండ్ మానసికంగా కూడా ఇద్దరు కూడా దిగ్భ్రాంతితో ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో కాంజుగల్ విజిట్ అంటే ఒక ప్రైవసీ మీటింగ్ లేదా ప్రైవేట్ మీటింగ్ అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా కాంజుగల్ మీటింగ్ అనేది సెక్స్తో కూడుకొని ఉందని గుర్తుంచుకోండి. సో ఇటువంటిది కాంజుగల్ విజిట్స్. కాంజుగల్ విజిట్స్ అంటే ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించిన గుర్తుంచుకోండి. ఇటువంటి కాంజుగల్ విజిట్స్ని అమలు చేయనున్న భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా పంజాబ్ రాష్ట్రం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇటువంటి చూసినప్పుడు కొంత డీటెయిల్గా చూడండి. సో ఇక్కడ ఏదైతే ఉందో ఎక్స్ప్లెనేషన్ని మీరు ఇంకా ఇన్ డీటెయిల్గా ఆలోచించడం తెలిసిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం సో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి జైళ్ల శాఖ వార్తలు ఇచ్చింది. యాక్చువల్గా జైల్ రిఫార్మ్స్ తీసుకురావాలని చాలా కమిటీలు కూడా భారతదేశ చరిత్రలో చెప్తున్నాయి, నివేదికలు సమర్పిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే మనకు ఇటీవల కాలంలో కొన్ని జైలు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయి ఇటువంటి రీఫార్మ్స్తో. బీహార్ రాష్ట్రంలోని పూర్నియా సెంట్రల్ జైల్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో ఉంటుంది. దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఇటీవల వార్తలు ఇచ్చింది. ఇండియాస్ ఫస్ట్. దేనికి సంబంధించి అంటే జైల్ ఏటీఎం సర్వీసెస్ని ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రం పూర్నియా సెంట్రల్ జైల్, బీహార్. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో హర్యానా రాష్ట్రానికి సంబంధించి జైళ్ల శాఖ వార్తలు నిలిచింది. హర్యానా జైల్స్, ప్రిజన్స్ దేనికి సంబంధించి అంటే జైల్ రేడియో సర్వీస్లను ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చింది. జైల్లో ఉండే ఖైదీలు ఎవరైతే ఉంటారో వారికి ఆహ్లాదభరిత వాతావరణం క్రియేట్ చేయడానికి సాంగ్స్ కానివ్వండి, ఎఫ్ఎం ఇవ్వడం కానివ్వండి. సో ఇటువంటిది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల మహారాష్ట్ర జైళ్ల శాఖ వార్తలు నిలిచింది. మహారాష్ట్రకి సంబంధించిన జైల్ డిపార్ట్మెంట్ ఎందుకు వార్తలు నిలిచిందంటే జైల్లో ఉండే ఖైదీలకు కూడా ప్రత్యేకంగా రుణ సౌకర్యం, జీవక అనే లోన్, సో రుణ సౌకర్యాన్ని కల్పిస్తూ వార్తలు నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర. అండ్ దీంతో పాటు ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తమిళనాడు జైలు శాఖ ప్రత్యేకంగా వార్తనిచ్చింది. జైల్ యోగా సర్వీసెస్. జైల్ యోగా అంటే జైల్లో ఉండే ఖైదీలకు కూడా యోగా సౌకర్యాలు కల్పించడం, యోగాను నేర్పించడం. ఎందుకంటే యోగా మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఇటువంటి కొన్ని అంశాలు ఇటీవల కాలంలో జైళ్ళకు సంబంధించి నిలిచిన వార్తలు మీకు లింక్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ఈ కాంజుగల్ విజిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దేశంలోనే మొదటిసారి పంజాబ్ రాష్ట్రం, కొన్ని దేశాల్లో ఇప్పటికీ అమల్లో ఉంది. సో మంచి రీఫార్మ్గా చెప్పవచ్చు. ఎందుకంటే సంబంధాలు కానివ్వండి, లైంగిక పరంగా కానివ్వండి, మానసిక వేదన అనుభవిస్తున్న వారి కోసం కానివ్వండి, జైల్లో ఉండే ఖైదీకి కానివ్వండి, తనను వదిలేసి బయట ఉంటున్న వారి సంబంధికులు ఎవరైతే ఉంటారో భార్య కానివ్వండి, వారికి ఒక మంచి అవకాశంగా చూడొచ్చు కూడా. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఆర్కిటిక్ తోడేళ్ల క్లోనింగ్ వార్తలు నిలిచింది. ఆర్కిటిక్ వూల్ఫ్ అంటాం. ఆర్కిటిక్ వూల్ఫ్ వైట్ కలర్లో ఉంటుంది. అంతరించిపోతున్న జీవజాతి, ఆల్మోస్ట్ కనుమరిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆర్కిటిక్ వూల్ఫ్ ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంటుంది. సో ఈ వూల్ఫ్ ఏదైతే ఉంటుందో ఈ వూల్ఫ్ని ఇటీవల క్లోనింగ్ ద్వారా సృష్టించడం జరిగింది. గడిచిన జూన్ 10th రోజున ఈ క్లోన్డ్ ఆర్కిటిక్ వూల్ఫ్ని జన్మనిచ్చారు శాస్త్రవేత్తలు. కాకపోతే దీనికి సంబంధించిన సమాచారాన్ని నిన్నటి రోజున రివీల్ చేశారు. సో ఇంటర్నేషనల్ వరల్డ్స్ ఫస్ట్ క్లోన్డ్ అంటే క్లోనింగ్ వైల్డ్ ఆర్కిటిక్ వోల్ఫ్ మేక్స్ డెబ్యూట్ అంటే మనకు పరిచయం చేయడం జరిగింది. ఇది క్లోనింగ్ ఆధారంగా కృత్రిమంగా సృష్టించిన ఒక తోడేలు, అంతరించిపోతున్న జీవజాతికి సంబంధించి క్లోనింగ్ తోడైంది. ఇక అద్భుతం. సో ఇక్కడ ఎవరు చేస్తారు ఈ క్లోనింగ్ అంటే సినోజిన్ బయోటెక్నాలజీ అండ్ కో సంస్థ. సినోజిన్ బయోటెక్నాలజీ కో అనే సంస్థ ఈ ఆర్కిటిక్ వూల్ఫ్కి పేరు కూడా పెట్టారు. ఈ పేరు ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలిచిన మినీ మాయా అనేది ఏంటి అంటారు ఎగ్జామ్లో.
క్లోన్డ్ ఆర్కిటిక్ తోడేలు, క్లోనింగ్ చేయబడిన ఆర్కిటిక్ వుల్ఫ్, గుర్తుంచుకోండి. సో క్లోనింగ్ బయోటెక్నాలజీలో ఒక అద్భుతంగా చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ వోల్ఫ్కి సంబంధించి స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసేసి క్లోనింగ్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన అంశం ఈరోజు కూడా వార్తలు ఇచ్చింది. ఈరోజు కూడా అంటున్నాను. ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన టాపిక్స్ రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్నాయి. రెగ్యులర్గా ఇక్కడ అంబేద్కర్ గారికి సంబంధించిన టాపిక్స్ ఇటీవల కాలంలో ఏవి వార్తలు వచ్చినాయో తెలుసుకునే ముందు అంబేద్కర్ గారికి సంబంధించి ఇటీవల టూరిజం డిపార్ట్మెంట్ వారు కేంద్ర ప్రభుత్వం పంచతీర్థాన్ని ఏర్పాటు చేయబోతుంది. పంచతీర్థ అంటే ఏంటంటే అంబేద్కర్ సర్క్యూట్. అంబేద్కర్ సర్క్యూట్ అంటే ఏంటంటే అంబేద్కర్ గారి జీవితంలో చోటు చేసుకున్న కీలకమైన ఘట్టాలు, వాటికి సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటినీ ఒక సర్క్యూట్గా గుర్తించబోతోంది. ఒక టూరిజంని డెవలప్ చేయడానికి ఒక సర్క్యూట్. సో ఇండియన్ గవర్నమెంట్ విల్ సూన్ స్టార్ట్ అంబేద్కర్ సర్క్యూట్. పంచతీర్థాలు అంటాం. పంచతీర్థ 5 ప్రాంతాలు. ఇప్పటికే మనకు ప్రత్యేకంగా బుద్ధిస్ట్ సర్క్యూట్ అని, రామాయణ సర్క్యూట్ అంటే రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా ఒక సర్క్యూట్గా చేశారు. బుద్ధిస్ట్ సర్క్యూట్ అంటే బుద్ధిజంకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నింటినీ ఒక సర్క్యూట్గా ప్రభుత్వం గుర్తించింది. అవన్నీ టూరిజం హబ్గా వెలుగొందుతున్నాయి. ఇక్కడ ఏంటంటే అంబేద్కర్ సర్క్యూట్ అంటే అంబేద్కర్ గారి జీవితంలో చోటు చేసుకున్న కీలకమైన ఘట్టాలకి సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలకి సంబంధించిన అవన్నింటినీ కూడా ఒక సర్క్యూట్గా 5 ప్రాంతాలను ఒక టూరిస్ట్ సర్క్యూట్గా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇక్కడ టూరిజం అభివృద్ధి చెందుతుంది అన్నట్టు. అంబేద్కర్ని దృష్టిలో ఉంచుకొని టూరిజం చేయొచ్చు, పర్యాటక రంగం. సో అవి ఏదైతే ఉంటే ప్రాంతాలు గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ. అంబేద్కర్ గారి జీవితంలో ఢిల్లీతో ఉన్న సంబంధం ఏంటి? సో ఢిల్లీ రెసిడెన్స్, అంబేద్కర్ గారి ఇల్లు ఢిల్లీలో ఉంది. వేర్ హీ లివ్డ్ డ్యూరింగ్ హిజ్ లాస్ట్ ఇయర్స్. తన చివరి సమయంలో అంబేద్కర్ గారు మరణించే ముందు తను నివసించిన ఇల్లు ఏదైతే ఉంటుందో ఢిల్లీ. సో చివరి రోజుల్లో అంబేద్కర్ గారు మరణించే కంటే ముందు చివరి రోజుల్లో అక్కడే బ్రతికారు కాబట్టి ఢిల్లీ ఇంపార్టెంట్ ప్లేస్. అంబేద్కర్ గారి సర్క్యూట్లో ఢిల్లీ ఒకటి ఇంపార్టెంట్. తన చివరి రోజులకు సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్కి సంబంధించి మో గుర్తుంచుకోండి. మో అనే ప్రాంతం. అంబేద్కర్ గారు జన్మించిన ప్రాంతం. మో ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ అంబేద్కర్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఢిల్లీ టు మధ్యప్రదేశ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దాదర్ ఎక్కడుంది? ముంబై. సో ముంబై అంటే మహారాష్ట్ర. వేర్ హీజ్ బాడీ వాజ్ క్రిమేటెడ్. అంబేద్కర్ గారి యొక్క డెడ్ బాడీ ఉంటుంది కదా, తన డెడ్ బాడీని అంత్యక్రియలు చేసిన ప్రదేశం. క్రిమేషన్ అంటే అంత్యక్రియలు జరిగిన ప్రదేశము దాదర్. మూడవది. అండ్ నెక్స్ట్ మహారాష్ట్రలోని నాగ్పూర్ వేర్ అంబేద్కర్ కన్వర్టెడ్ టు బుద్ధిజం. అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఎక్కడది? నాగ్పూర్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్, నాగ్పూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అంబేద్కర్ గారికి సంబంధించి చదువుకున్న రోజులు. అంబేద్కర్ గారు గొప్ప మేధావి, లా పట్టభద్రులు కానివ్వండి. అంబేద్కర్ గారు ఒక బహుముఖ ప్రజ్ఞాశీలి అని చెప్పొచ్చు, అద్భుతమైన మేధావి. సో లండన్, అంబేద్కర్ స్టేడ్ అండ్ స్టడీడ్. లండన్లో అంబేద్కర్ గారు విద్యాభ్యాసం చేసిన ప్రాంతం. సో ఇలా అంబేద్కర్ గారికి సంబంధించిన 5 ప్రాంతాలను ఒక సర్క్యూట్గా, ఒక టూరిజం సర్క్యూట్గా భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారికి సంబంధించి ఇటీవల తరచు ఏదో ఒక అంశం వార్తలకు వస్తుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఏప్రిల్ 14వ తేదీ, ఏప్రిల్ 14th ఈజ్ మెంట్ ఫర్ అంబేద్కర్ గారికి సంబంధించిన జయంతి. అంబేద్కర్ గారి జయంతిని ఏప్రిల్ 14th సమతా దినోత్సవంగా, ఏ డే ఆఫ్ ఈక్వాలిటీగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ ప్రాంతానికి కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగింది కదా. కోనసీమ ప్రాంతానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును పెట్టినప్పుడు వచ్చిన వివాదం కానివ్వండి, అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అంబేద్కర్ గారికి సంబంధించి మనం ఇటీవల కాలంలో డిస్కస్ చేసిన అంశాలలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ గారి పేరుని నామకరణం చేసింది. అండ్ పార్లమెంట్ భవనం. సో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ గారి పేరుని నామకరణం చేయాలి అని చెప్పేసి తీర్మానం చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వార్తలకు వచ్చింది. తెలంగాణ సచివాలయానికి ఇప్పటికే పేరు పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల జమైకా పర్యటనలో భాగంగా
జమైకా పర్యటనలో భాగంగా అసలు కరేబియన్ దీవులను సందర్శించిన భారతదేశ చరిత్రలోని మొట్టమొదటి రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు. అలా కరేబియన్ దీవులకి సంబంధించి కరేబియన్ దీవుల్లో ఒక ప్రత్యేకమైన స్ట్రీట్ ఉంటుంది కదా, స్ట్రీట్కి అంబేద్కర్ గారి పేరునే నామకరణం చేయడం జరిగింది. ఇవన్నీ అంబేద్కర్ గారికి సంబంధించి ఇటీవల అంబేద్కర్ గారికి సంబంధించిన వార్తలు రెగ్యులర్గా వార్తలకు వస్తున్నాయి కాబట్టి అంబేద్కర్ గారి పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా తన పైన ఏదైనా ఒక క్వశ్చన్ రావచ్చు, తనకి సంబంధించిన పత్రికలే కావచ్చు, తను స్థాపించిన సంస్థలే కావచ్చు, ఇవన్నీ చూడండి. అండ్ నెక్స్ట్ సీఎం డా హైసీ అనే ఒక ఇనిషియేటివ్ వార్తలు నిలిచింది, ఒక నూతన కార్యక్రమం. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే మణిపూర్ రాష్ట్రానికి. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గారు ఇటీవలే మణిపూర్ రాష్ట్రంలో గడిచిన మార్చి 10 రోజున మణిపూర్ రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మణిపూర్ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 60 ఉన్నాయి. సో అక్కడ అధికారం వచ్చింది ముఖ్యంగా బీజేపీకి సంబంధించి. సో బీరెన్ సింగ్ అంతకుముందు మనం జెండా పండుగ అని చెప్పేసి అవన్నీ మణిపూర్కి సంబంధించి డిస్కస్ చేసాం. సో మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమమే సీఎం డా హైసీ. అంటే అర్థం ఏంటంటే లెట్ us ఇన్ఫార్మ్ ద సీఎంకి తెలియజేద్దాము అని. దేని గురించి తెలియజేయాలి? ఇది సిటిజన్కి సంబంధించి మణిపూర్ రాష్ట్రంలో పౌరులు ఉంటారు కదా, పౌరులకి సంబంధించి ఒక గ్రీవెన్స్ సెల్గా చెప్పొచ్చు. నేరుగా ముఖ్యమంత్రితో ఇంటరాక్షన్ ఏర్పరచడం జరిగింది. ముఖ్యమంత్రి ఇంటరాక్షన్ అంటే ఇందులో ఒక పోర్టల్ ప్రారంభించారు. ఇది ఒక పోర్టల్. ఇందులో మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన పౌరుడు, ఉదాహరణకు నేను మణిపూర్ రాష్ట్ర పౌరుని అనుకోండి, మణిపూర్కి సంబంధించి గవర్నమెంట్ సెక్టార్లో ప్రభుత్వ రంగంలో ఏ ప్రభుత్వ రంగానికైనా ఎలాంటిదైనా ఏదైనా అవినీతి చోటు చేసుకున్నా ప్రభుత్వ శాఖల నుండి ఏదైనా సేవలో మనం కరెక్ట్గా పొందలేకపోతున్నాం అనుకోండి, అవినీతితో ముడిపెట్టి అధికారులు మనకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, దీనికి సంబంధించిన ఫిర్యాదులను నేరుగా ప్రభుత్వానికి తెలియజేయడం కాదు, ముఖ్యమంత్రికే తెలియజేయడం, ముఖ్యమంత్రి నేరుగా ఇన్వాల్వ్ అవ్వడం. అందుకోసం ఒక నెంబర్ని కూడా ప్రారంభించారు, టోల్ ఫ్రీ నెంబర్ని. సో ఈ నెంబర్ మణిపూర్కి సంబంధించి ఏ మెగా సిటిజన్ ఎంగేజ్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ పీపుల్ ఆఫ్ మణిపూర్ టు డైరెక్ట్లీ కనెక్ట్ టు సీఎంతో ప్రజలు నేరుగా కనెక్ట్ అవ్వడానికి ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేకమైన పోర్టల్ అని గుర్తుంచుకోండి. ఫ్రీలీ షేర్ యువర్ ప్రాబ్లమ్స్, మీ యొక్క సమస్యలను అద్భుతంగా మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్లీ విత్ మీ ఆర్ గివ్ సజెషన్స్. ప్రభుత్వానికి సంబంధించి ఇంకేమైనా మంచి కావాలంటే మీరు మాకు సజెషన్స్ ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఆ సలహాలను ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా మంచి మంచి పథకాలను తీసుకొస్తామని. ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ టు రిజాల్వ్ దెమ్ ఎర్లియస్ట్. గుర్తుంచుకోండి. సీఎం డా హైసీ అనే ఒక ఇనిషియేటివ్ నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రితోనే ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రజలకు కల్పించిన అవకాశం ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే మణిపూర్. అండ్ పిఎం ప్రాణం స్కీమ్ వార్తలు నిలిచింది. పిఎం ప్రాణం స్కీమ్. ఇక్కడ ప్రాణం అంటే యాక్రోనిమ్ గుర్తుంచుకోవాలి. యాక్రోనిమ్ ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ యోజన. అంటే ఆటోమేటిక్గా ఏంటి? ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ న్యూట్రియంట్స్. వ్యవసాయ రంగం పైన కెమికల్ ఎరువులు కానివ్వండి, రసాయనాల వినియోగం అనేది పెరుగుతుంది. ఆ రసాయనాల వినియోగాన్ని తగ్గించడమే ఈ పిఎం ప్రాణం యొక్క ఉద్దేశం, పిఎం ప్రాణం స్కీమ్. సో ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్, రసాయన ఎరువులు, రసాయనాలు విరుగుడుగా అంటే రసాయనాలకు ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయంగా శాస్త్రీయ పద్ధతిలో కాకుండా మన న్యాచురల్ విధానంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమమే పిఎం ప్రాణం స్కీమ్ అని గుర్తుంచుకోండి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న కార్యక్రమం. అండ్ దేవగిరి కోట ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. యాక్చువల్గా దేవగిరి కోట అంటున్నాను, ఇది కొత్త పేరు. ఇప్పటివరకు దీని పేరు ఏంటంటే ఇది ఔరంగాబాద్లో ఉంది. ఇటీవల ఔరంగాబాద్ యొక్క పేరు కూడా మారింది, సంభాజీ నగర్. గుర్తుంచుకోండి, నగరాలు పేరు మార్పు. మహారాష్ట్ర గత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గారు పేరు మార్చారు. ఔరంగాబాద్ సిటీకి అతి సమీపంలో ఉన్న దౌలతాబాద్ కోట ఏదైతే ఉందో ఆ కోట పేరుని దేవగిరి పేరుతో మారుస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటారు? మహారాష్ట్ర. ఉదాహరణకి ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల దౌలతాబాద్ కోట పేరు దేవగిరి కోటగా మారింది. ఈ కోట ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? సో మహారాష్ట్రకి సంబంధించి పేరు మార్పు సంబంధిత అంశం. నెక్స్ట్ క్యాన్సర్ కణాలను గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఔషధాల వంటి రసాయన పదార్థాల్లో క్యాన్సర్ కారకాలను గుర్తించే కృత్రిమ మేధ సాధనాన్ని ఢిల్లీలోని ట్రిపుల్ ఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ సాఫ్ట్వేర్కు మెటాబో కిల్లర్ అని పేరు పెట్టారు. మెటాబో కిల్లర్ గుర్తుంచుకోండి. మెటాబో కిల్లర్ ఇది ఇనిషియేటివ్, ఇన్నోవేషన్. కొన్ని దశాబ్దాల్లో
అమెరికా ఆహార ఔషధ సంస్థ అనుమతించిన అనేక మందులను ఉపసంహరించాల్సి వచ్చింది. వాటితో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని తర్వాత తేలడమే ఇందుకు కారణం. సౌందర్య ఆహార ఉత్పత్తుల్లోనూ ఇది చాలా కీలక అంశం. మెటాబో కిల్లర్ ఏదైనా ఒక వస్తువులో కార్సినోజన్ను అంటే క్యాన్సర్ కారకాలు కార్సినోజన్ను గుర్తించడమే కాదు, తాను ఈ నిర్ధారణకు రావడానికి కారణాలను కూడా వెల్లడిస్తుందంట. క్యాన్సర్లో దాదాపు 5% వంశపారంపర్యంగా వస్తుంటాయి. కార్సినోజన్లకు ఎక్కువగా గురి కావడం వల్ల మిగతా 95% కేసులు తలెత్తుతాయి. కార్సినోజనిక్ ఏజెంట్స్ అంటే మనకు ప్లాస్టిక్లో కూడా కార్సినోజనిక్ ఏజెంట్స్ ఉంటాయి. క్యాన్సర్ కారకాలను కార్సినోజనిక్ అంటారు. ఇటువంటి టెక్నికల్ వర్డ్స్ గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడుగుతున్నారు, ప్రీవియస్గా అడిగారు. కార్సినోజెనిక్ క్యాన్సర్ కారకాలు కొన్ని వర్డ్స్ గుర్తుంచుకోండి. అండ్ యాంటీపైరెటిక్ అంటే దేనికి విరుడు అంటే యాంటీపైరెటిక్, పైరో అంటే అతి ఉష్ణోగ్రత టెంపరేచర్ పెరగడం, యాంటీ అంటే టెంపరేచర్ తగ్గించడం, అంటే జ్వరం వచ్చినప్పుడు మన టెంపరేచర్ పెరుగుతుంటే యాంటీపైరెటిక్ అంటే జ్వరం వచ్చినప్పుడు వేసే మందులు అన్నట్టు. అనాల్జెసిక్ అంటే పెయిన్ కిల్లరు, ఎక్స్పెక్టోరెంట్ అంటే దగ్గు మందు. ఇటువంటి పదాలు గుర్తుంచుకోండి. సో ఇక్కడ IIITకి సంబంధించి ముఖ్యంగా ఐఐటీలు కానివ్వండి, IIITలు కానివ్వండి, IISc బెంగళూరు కానివ్వండి, ఇన్నోవేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఏ ఇన్నోవేషన్ ఏ నవకల్పన వార్తలోకి వచ్చినా ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం. అందులో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రానున్న పోటీ పరీక్షలు, అది గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా గుర్తుంచుకోండి. ఐఐటీల పైన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. ఐఐటీల పైన ఆల్రెడీ మీకు మిషన్ 100లో సంపూర్ణ సమాచారాన్ని తీసుకొచ్చాను. మిషన్ 100 ఇప్పటి వరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈరోజే జీవీ స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో మిషన్ 100 కోర్స్ ఉంటుంది, అందులో చూడండి. ఐఐటీలకు సంబంధించి సంపూర్ణ సమాచారం, ఐఐటీలే కాదు రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఇంపార్టెంట్ ఏరియాస్ టు బి ఫోకస్డ్. సో ఏ పోటీ పరీక్షలలో కొన్ని టాపిక్స్ చదవాల్సి ఉంటుంది, ఆ టాపిక్స్ని మీకు మిషన్ 100 రూపాయలు తీసుకురావడం జరిగింది. 100 గంటల కోర్సు. సో చూడండి, అందులో వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ అవుతూనే ఉన్నాయి ఇంకా. అండ్ మీకు రానున్న పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్గా ఒక యూట్యూబ్ ఛానల్, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, ఇప్పటి వరకు ఈ యూట్యూబ్ ఛానల్ చూడకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా అందులో స్ట్రాటజీ, ఏ పోటీ పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ఫోకస్ చేయాలని చెప్పేసి లైవ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇటువంటి టాపిక్స్ వార్తల్లోకి వచ్చినప్పుడు ఎస్ఎన్టీకి సంబంధించి ఈ క్లిప్పింగ్స్ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా జ్ఞాననేత్రం అని చెప్పేసి ఈనాడు పేపర్లో రెగ్యులర్గా టెక్నాలజీకి సంబంధించిన బిట్స్ ఇస్తున్నారు. ఇటువంటివే ఇది ఈనాడు పేపర్కి సంబంధించిన క్లిప్, జ్ఞాననేత్రం అని చెప్పేసి. సో ఇలా వార్తాపత్రికలో వచ్చిన సమాచారమే మనం ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అత్యంత ఇంపార్టెంట్గా భావిస్తున్నామో, ఏదైతే ఎగ్జామినేషన్ కోణంలో చదవాలో వాటన్నిటిని కూడా మీకు తీసుకొస్తున్నాను. ఏ ఒక్క టాపిక్ని కూడా వదిలేయట్లేదు. అండ్ నెక్స్ట్ కజకిస్తాన్కి సంబంధించి క్యాపిటల్ పేరు మార్పు అనే అంశం వార్తలు ఇచ్చింది. మరియు ప్రెసిడెంట్ యొక్క టర్మ్ అనేది 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. అండ్ ప్రెసిడెంట్ ఎన్నిసార్లైనా పోటీ చేయడానికి ఇక అర్హత ఉండదు, ఒకసారి మాత్రమే కజకిస్తాన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయొచ్చు అంట. ఇటువంటి రీఫార్మ్స్ వార్తలకు వచ్చినాయి. సో కజకిస్తాన్ రాజధాని పేరేంటి ప్రస్తుతం? నూర్ సుల్తాన్ అనేది ఏ దేశ రాజధాని పేరంటే కజకిస్తాన్. ఆ రాజధాని పేరుని మార్చారు, ఆస్తానా. ఇటీవల పేరు మార్పు సంబంధిత అంశాలు చూడండి. టర్కీ పేరు తుర్కీ అయింది. ఇటువంటి అంశాలు అడుగుతారు. అండ్ నెక్స్ట్ ప్రస్తుతం కజకిస్తాన్కి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కసిం జొమార్ట్ టొకయేవ్ దేశంలో రాజ్యాంగ సవరణని తీసుకొచ్చారు. ఆ రాజ్యాంగ సవరణ ఏంటంటే, ఒకటి రాజధాని రీనేము, అండ్ సెకండ్ వచ్చేసేసి కజకిస్తాన్ ప్రెసిడెంట్ దేశాధ్యక్షుడు ఎవరైతే ఉంటారో వారు ఇప్పటివరకు పదవీకాలం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పదవీ కాలాన్ని 7 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అంతకుముందు ఏంటంటే ఎన్నిసార్లైనా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయొచ్చు, ఎన్నిక ద్వారా గెలవచ్చు. కానీ ఇప్పటి నుండి ఒకసారికి మాత్రమే సీలింగ్ చేశారు. దేశ చరిత్రలో అధ్యక్షుడు కావాలంటే ఒకసారి కంటే ఎక్కువ ఎవరు కూడా కాలేరు. సో ఇక్కడ పదవి కాలం మాత్రం పెంచారు, ఇది గుర్తుంచుకోండి. అండ్ యుఎన్ఈపి మరియు రీఫ్ వరల్డ్ ఫౌండేషన్. యుఎన్ఈపి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పోటీ పరీక్షలైనా కూడా అనుబంధ సంస్థలు, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ పర్యావరణ సంస్థ 1972 ఇయర్లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి నైరోబీ ఎక్కడ? కెన్యా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. సో యుఎన్ఈపి మరియు రీఫ్ వరల్డ్ ఫౌండేషన్ అంటే ఏంటంటే ఇది యూకే బేస్డ్ ఆర్గనైజేషన్, యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించి.
ఈ రెండు సంస్థలు కలిసి ప్రపంచంలోని మొదటిసారి న్యూ వరల్డ్ వైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. దేనికి సంబంధించి? టు ఎంకరేజ్ సస్టైనబుల్ మెరైన్ టూరిజం. మెరైన్ అనే పదం ఎక్కడ కనిపించినా గుర్తుంచుకోండి, దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు సీ ఆర్ ఓషియన్. సముద్ర సంబంధిత అర్థాన్ని ఇచ్చే పదమే మెరైన్. మెరైన్, మ్యారిటైమ్ బోత్ ఆర్ సేమ్గా వాడతారు కొన్ని సందర్భాల్లో. మెరైన్ టూరిజంని అభివృద్ధి చేయడానికి, మెరైన్ సముద్ర పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రెండు సంస్థలు ప్రత్యేకంగా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాయి. అది ఈరోజు టాపిక్. సో ఇక్కడ ఈ సంస్థ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఈరోజు ప్రత్యేకంగా ఒక అంశం వార్తలు ఇచ్చింది. గ్లోబల్ రిజిస్ట్రీ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. గ్లోబల్ రిజిస్ట్రీ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ప్రపంచంలో మొట్టమొదటి గ్లోబల్ ఫాజిల్ ఫ్యూయల్ డేటాబేస్. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే మనకు న్యాచురల్గా చూస్తున్నవి. సో ఫాజిల్ ఫ్యూయల్ డేటాబేస్కి సంబంధించి ఏ సంస్థ తీసుకొచ్చింది డేటాబేస్ అంటే కార్బన్ ట్రాకర్ అండ్ గ్లోబల్ ఎనర్జీ మానిటర్ అనే సంస్థ గ్లోబల్ రిజిస్ట్రీ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఒక డేటాబేస్ ఫాజిల్ ఫ్యూయల్స్కి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఇక్కడ మనకు తీసుకురావడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఫాజిల్ ఫ్యూయల్ డేటాబేస్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ఏషియా పసిఫిక్ ఫోరం గవర్నెన్స్ కమిటీకి మెంబర్గా ఎన్నికవుతూ వార్తలు నిలిచిన పర్సన్ అరుణ్ కుమార్ మిశ్రా గారు. అరుణ్ కుమార్ మిశ్రా గారు ప్రస్తుతం ఎవరితను? వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అరుణ్ కుమార్ మిశ్రా. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ భారతదేశంలో ఒక చట్టబద్ధ సంస్థ. చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి? ఒక సంస్థ ఒక చట్టం ఆధారంగా ఏర్పాటైతే చట్టబద్ధ సంస్థ అంటాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 చట్టం ఆధారంగా ఏర్పడిన సంస్థ. ఈ సంస్థకి చైర్పర్సన్గా అరుణ్ కుమార్ మిశ్రా గారు ఉన్నారు. అండ్ గుర్తుంచుకోండి, భారతదేశంలో పనిచేస్తున్న చట్టబద్ధ సంస్థలు రాజ్యాంగబద్ధ సంస్థలు ఆల్మోస్ట్ ఒక 35 ఉంటాయి. 35 ఖచ్చితంగా రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతారు. చట్టబద్ధ సంస్థ అయినా రాజ్యాంగబద్ధ సంస్థలైనా రాజ్యాంగబద్ధ పదవులైనా ఎలా అడుగుతారంటే రాజ్యాంగబద్ధ సంస్థ అయితే ఆర్టికల్ గుర్తుంచుకోవాలి, చట్టబద్ధ సంస్థ అయితే యాక్ట్ గుర్తుంచుకోవాలి, చట్టం ఏ చట్టం ఆధారంగా ఏర్పడిందో. ఆ సంస్థకి సంబంధించిన చైర్పర్సన్ పదవీ కాలం ఎంత, చైర్పర్సన్ నియమించేవారు ఎవరు, చైర్పర్సన్ నివేదికను ఎవరికి సమర్పిస్తారు, రాజీనామా ఎవరికి సమర్పిస్తారు, వారి యొక్క జీతభత్యాలు ఏంటి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశానికి సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్ సంబంధించి ఉదాహరణ తీసుకోండి. ఈ సంస్థకి సంబంధించిన చైర్పర్సన్ని ఎవరు నియమిస్తారంటారు ఎగ్జామ్లో, నివేదికను ఎవరికి సమర్పిస్తారు, రాజీనామా ఎవరికి సమర్పించాలి, ఇటువంటి అంశాలు ఉంటాయి. శాలరీ ఎంత ఉంటుంది, పదవీ కాలం ఎంత ఉంటుంది, ఇటువంటివి ఒక 8 పాయింట్స్ ఉంటాయి, 7 to 8 పాయింట్స్ ప్రతి ఒక్క సంస్థకి సంబంధించి. ఆల్మోస్ట్ ఒక 30 to 35 ఉంటాయి. అవన్నీ కూడా మీకు మిషన్ హండ్రెడ్లో అత్యంత తక్కువ టైంలో జస్ట్ 1.5 అవర్లోనే 35 సంస్థలకు సంబంధించిన సమాచారం టోటల్గా కూడా స్లైడ్స్ రూపంలో తీసుకొచ్చాను. ఒకసారి చూడండి. ఏ పోటీ పరీక్ష కూడా ఆ స్లైడ్స్ నుండి ఎన్నైనా ప్రశ్నలు తయారు చేయొచ్చు. ఇండియన్ పాలిటీ విభాగంలో తీసుకొచ్చాను. సో ఖచ్చితంగా రాజ్యాంగబద్ధ సంస్థలు చట్టబద్ధ సంస్థలు 30 నుండి 35 ఉంటాయి. వాటిని ఖచ్చితంగా చదవాలి. అవన్నీ కూడా జస్ట్ 1 hour 15 minutes అనుకోండి. అవన్నీ కూడా ఇండివిజువల్గా నేర్చుకోవాలంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఇండివిజువల్గా నేర్చుకోవాలంటే గంట సమయం పడుతుంది. అంటే ఆల్మోస్ట్ 30 hours పడుతుంది. 30 hours పట్టే సమయాన్ని జస్ట్ 1 hourలోనే మీకు ఏ విధంగా ఉంటుందో అభ్యర్థులకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సులభంగా తీసుకొచ్చాను. ఒకసారి చూడండి. సో అరుణ్ కుమార్ మిశ్రా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించిన ప్రస్తుత చైర్పర్సన్. ఇది చట్టబద్ధ సంస్థ. చట్టం చెప్పాను 1993 ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్. ఈ సంస్థకి సంబంధించిన చైర్పర్సన్ ఆసియాకి సంబంధించిన సంస్థ ఏషియా పసిఫిక్ ఫోరమ్స్ గవర్నెన్స్ కమిటీలో మెంబర్గా ఎన్నికవుతూ నిన్నటి రోజున వార్తలు నిలిచారు. అరుణ్ కుమార్ మిశ్రా ఎగ్జామ్లో అడుగుతారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు అంటారు. సో అరుణ్ కుమార్ మిశ్రా. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు అంటారు. రేఖా శర్మ. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు అంటారు. ప్రియాంక్ కనోగ్ను. ఇవన్నీ కూడా మీకు అక్కడ కవర్ అవుతాయి. నెక్స్ట్ ఈరోజు సెనెగల్కి సంబంధించిన ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేశారు. ఆల్మోస్ట్ 2019 సంవత్సరం తరువాత మొదటిసారి. సో సెనెగల్ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఎవరున్నారంటే మెకేసాల్. ఆ దేశానికి సంబంధించి 2019 సంవత్సరం తర్వాత మొదటిసారి ప్రధానమంత్రిని నియమించారు. అతని పేరు ఏంటంటే అమాడూబా. సో ఆఫ్రికన్ నేమ్స్ ఆర్ డిఫరెంట్. అమాడూబా. ఇటీవల వార్తలు నిలిచిన అమాడూబా ఏ దేశ ప్రధానిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ప్రధానమంత్రి అనేది నియామక పదవి, గుర్తుంచుకోండి. ప్రధానమంత్రి ఎన్నికయ్యే పదవి కాదు. మన దేశంలో చెప్తున్నాను. కామన్గా ఏ దేశంలో అయినా ప్రధానమంత్రిని నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటుంది. మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను నేను. సో ఇక్కడ
అమాడూబా ఇతను ప్రధానమంత్రిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. సెనెగల్ దేశంలో ఇతను ఇప్పటి వరకు మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రధానమంత్రిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ప్రెసిడెంట్ పేరు కూడా గుర్తుంచుకోండి, మక్కీ సాల్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పుస్తకం అంబేద్కర్ అండ్ మోడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంబేద్కర్ గారికి సంబంధించిన అంశాలు రెగ్యులర్గా వార్తలకు వస్తున్నాయి. అంబేద్కర్ అండ్ మోడీ, రీఫార్మర్స్ ఐడియాస్ పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంబేద్కర్ గారి గురించి, మోడీ గారి గురించి ఒక పుస్తకం వార్తలకు వచ్చింది. రీఫార్మర్స్ ఐడియాస్. రీఫార్మర్స్ అంటే సంస్కరణలకు సంబంధించిన పితామోడి చెప్పచ్చు. పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్, ప్రస్తుతం ఆ సంస్కరణలు దేశ చరిత్రను మారుస్తున్న, దేశ భవిష్యత్తును మారుస్తున్న అద్భుతమైన సంస్కరణ తీసుకొస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇద్దరు గొప్ప వ్యక్తులకు సంబంధించిన ఒక పుస్తకం వార్తలోకి వచ్చింది. ఈ పుస్తకానికి ముందు మాట ప్రస్తావన పీఠికను రాసిన వ్యక్తి ఎవరంటే ఇళయరాజా గారు. మరి ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే బ్లూ క్రాఫ్ట్ ఫౌండేషన్ వారు తీసుకొచ్చారు. ఫోర్వర్డ్ మాత్రం ఇళయరాజా అని గుర్తుంచుకోండి. బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ వారు తీసుకొచ్చిన అంబేద్కర్ అండ్ మోడీ. ఈ పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇవి గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, కంజుగల్ విజిట్స్ని అమలు చేస్తున్న దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా పంజాబ్ రాష్ట్రం. అండ్ ప్రపంచంలోని మొట్టమొదటి ఆర్కిటిక్ తోడేలు సృష్టి, క్లోనింగ్ ద్వారా సృష్టి, చైనాకి సంబంధించి. అండ్ అంబేద్కర్ సర్క్యూట్ 5 ప్రాంతాల గురించి ప్రత్యేకతలు గుర్తుంచుకోండి. అండ్ సీఎం డా హైసీ, మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యక్రమం. అండ్ పిఎం ప్రణం యొక్క ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. అండ్ దేవగిరి ఫోర్ట్, పాత పేరేంటి, దౌలతాబాద్ కోట పేరు మార్పు. క్యాన్సర్ కారకాలను గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో మెటాబో కిల్లర్ అనే పరికరం. అండ్ కజకిస్తాన్ రాజధాని రీనేము అండ్ అధ్యక్షుడికి సంబంధించి పదవీకాలం, సంస్కరణలు లేదా సవరణలు. యుఎన్ఈపి మరియు రీఫ్ వరల్డ్ ఫౌండేషన్ వారు తీసుకువచ్చిన మెరైన్ టూరిజం ప్లాట్ఫామ్. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఫస్ట్ గ్లోబల్ ఫాజిల్ ఫ్యూయల్ డేటాబేస్ వార్తలకు వచ్చింది. అండ్ అరుణ్ కుమార్ మిశ్రా గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించిన చైర్పర్సన్, ఏషియా పసిఫిక్ ఫోరమ్స్ గవర్నెన్స్ కమిటీలో మెంబర్గా. అండ్ నెక్స్ట్ సెనగల్ ప్రెసిడెంట్ మక్కీ సాల్ ఆ దేశ ప్రధానిగా అమాడూబాను నియమించారు. అండ్ బ్లూ క్రాఫ్ట్ ఫౌండేషన్ వారు తీసుకొచ్చిన పుస్తకం అంబేద్కర్ అండ్ మోడీ, రీఫార్మర్స్ ఐడియాస్ పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్ అనే పుస్తకం. ఈ పుస్తకానికి ముందు మాట ఇళయరాజా గారు రాశారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.